రాయదుర్గం వైసీపీలో వర్గ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయట. పార్టీ ఇన్ఛార్జ్ క్యాడర్ను సమన్వయపరచకపోవడంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయట. వ్యతిరేక వర్గంగా ముద్రవేసి కొందరు కౌన్సిలర్లపై వేటు వేయడం తాజాగా పార్టీలో అగ్గిరాజేస్తుందట. మున్సిపల్ చైర్మన్తో పాటు మండల పరిషత్ అధ్యక్ష పదవులకు, సర్పంచ్ స్థానాలకు ముప్పు వాటిల్లుతోందట. రాయదుర్గ వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం రాజకీయాలు ఎప్పుడూ డిఫరెంట్గానే ఉంటాయి. నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఇప్పటివరకు లేరు. 5 ఏళ్లకోసారి రాజకీయ మార్పు సాధారణమే అయినా కక్షలు, కార్పణ్యాలకు ఇక్కడి జనం దూరం. అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతమైనప్పటికీ ప్రజల్లో రాజకీయ చైతన్యం కాస్త ఎక్కువే. గత ఎన్నికల్లో రాయదుర్గంలో వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసులు పోటీపడగా ప్రజలు టీడీపీకే జైకొట్టారు. కాల్వ శ్రీనివాసులు భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. ఓటమి పాలైన మెట్టు గోవిందరెడ్డి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఎన్నికల ముందు వరకు రాయదుర్గంలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఎమ్మెల్యేగా కొనసాగిన కాపు రామచంద్రారెడ్డికి అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం కాపు బీజేపీలో కొనసాగుతున్న గతంలో ఆయనకు మద్దతుగా నిలిచిన వైసీపీ క్యాడర్ మాత్రం ఇప్పటికీ ఆయనతోనే ఉందట. మెట్టు గోవిందరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఆయనతో సంబంధం లేకుండా కాపుతో ఉన్న అనుబంధంతో ఆయన సూచనల మేరకు వైసీపీలో పనులు చేస్తున్నారట. నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతగా వైసీపీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లాల్సిన మెట్టు గోవిందరెడ్డి పార్టీ కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా పొరుగు రాష్ట్రం బెంగళూరులో ఉంటూ వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని, శని ఆదివారాల్లో రాయదుర్గం నుంచి వచ్చి వెళ్తున్నారని చెప్తున్నారు. రాయదుర్గంలో వైసీపీ క్యాడర్కు నేతల అండ కరువైందని, పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా పాల్గొనలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో క్రియాశీలకంగా పనిచేసిన నేతలు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఇదిలా ఉంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇటీవల 6 మున్సిపల్ కౌన్సిలర్లపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. 2 వైస్ చైర్మన్లు వలిభాష, శ్రీనివాస్ యాదవ్తో సహా మరో 4 సస్పెండ్ చేయటం ఆ పార్టీలో ఒక్కసారిగా అగ్గిరాజేసింది. వీరంతా గతంలో కాపు రామచంద్రారెడ్డి వర్గంగా ముద్రవేసుకున్నారని, మెట్టు గోవిందరెడ్డికి వ్యతిరేక వర్గమన్న కారణంతో పార్టీ నుంచి బయటికి పంపారని మెట్టు వర్గం చెప్తున్నప్పటికీ సస్పెన్షన్పై ఆ పార్టీలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోందట. కౌన్సిలర్లపై పార్టీ అధిష్టానం వేటుకు వ్యతిరేకంగా 15 మంది సర్పంచ్లు, 8 మంది ఎంపీటీసీ సభ్యులు, 3 ఎంపీపీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేస్తామని ఇటీవల ప్రకటించారు. వెంటనే 6 కౌన్సిలర్లపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే పెద్ద ఎత్తున పార్టీ నుంచి బయటికి రావాలని ఆ పార్టీలో ఓ వర్గం వారు డిసైడ్ అయ్యారట. ఇప్పటికే మున్సిపల్ కౌన్సిల్లో 16 మంది సంతకాలతో చైర్మన్ పొడరాళ్ల శిల్పపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సంతకాలతో లేఖ సిద్ధం చేసుకున్నారట. మున్సిపాలిటీలో మొత్తం 32 మంది సభ్యులుండగా అందులో 2 టీడీపీ తరపున గెలవగా 30 మంది వైసీపీ నుంచి గెలుపొందారు. అప్పట్లో శిల్ప చైర్పర్సన్గా, వలిభాష, శ్రీనివాస్ యాదవ్ వైస్ చైర్మన్లుగా ఎంపికయ్యారు. తాజాగా సస్పెండ్ అయిన వారిలో 2 వైస్ చైర్మన్లున్నారు. ఎన్నికల అనంతరం కౌన్సిలర్ పద్మజ టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీ బలం 3కు చేరింది. 6 వైసీపీ నుంచి బయటికి పంపడంతో మరికొంతమంది కౌన్సిలర్లు పార్టీకి దూరమయ్యారట. ఇప్పటికే వలిభాష అందరినీ సమన్వయం చేసి చైర్మన్ శిల్పపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమయ్యారట. తాజా పరిణామాలతో రాయదుర్గంలో గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ కేంద్రం వరకు వైసీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. నానాటికి పార్టీలో అసంతృప్తి పెరుగుతోందని, అందరితో చర్చించి పార్టీని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లాల్సిన ఇన్ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డి మాత్రం ఇవేవీ తనకు పట్టవన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. అసమ్మత నేతలతో చర్చించి మున్సిపల్ చైర్పర్సన్ సహా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధుల పదవులకు భరోసా కల్పించడం లేదని ఆవేదన చెందుతున్నారట. ఇదే పరిస్థితి కొనసాగితే రాయదుర్గం వైసీపీలో పెద్ద ఎత్తున చీలిక వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం రాయదుర్గంలో నెలకొన్న పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని, పార్టీ నేతలు, కార్యకర్తల ఇబ్బందులు తెలుసుకుని వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఘోర ఓటమితో ఇప్పటికే నిరాశలో ఉన్న వైసీపీ క్యాడర్కు రాయదుర్గంలో జరిగే పరిణామాలు మరింత కుంగదీస్తున్నాయట. ఇన్ఛార్జి పెద్దగా పట్టించుకోకపోవడం, గ్రూప్ రాజకీయాలు పార్టీని ఇంకాస్త నీరుగారుస్తోందంటున్నారు. చూడాలి భవిష్యత్తులో మెట్టు రాజకీయం ఏ విధంగా ఉంటుందో, పార్టీలో నెలకొన్న విభేదాలు, గ్రూపు రాజకీయాలపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.